ఇక బులెటిన్ అప్డేట్ చూద్దాం. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలానికి చెందిన పలు గ్రామాల్లో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు దంపతులు రాముడి కళ్యాణంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ జిల్లాలోని 10 గ్రామాలలో సీతారాముల కళ్యాణ వేడుకలకు హాజరైనట్లు తెలిపారు. దాదాపు ఒక 10-15 జనాలు అంటే భోజన కార్యక్రమం కూడా పెట్టింది. కొత్త కాన్స్టిట్యూన్సీ 10-15 జనాలు పైన పెట్టి చేసుకొని ఇక్కడికి ధర్మపడి ఇది ఇక్కడ కూడా 25 సంవత్సరాలు కంప్లీట్ అంటే ఈ కళ్యాణం మాత్రం 26 రోజులు అంటే 25 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఒక తృప్తి ఉన్నది. సో ఇక్కడ గురువు పడినాక 3 నెలలకు రాజకీయాలకు వచ్చాను. ఒక రకం తృప్తి ఉన్నది, ఒక రకం బాధ ఉంది. రాజకీయాలు కాకపోతే నేను కాకపోతే తప్పకుండా ఏదైతే మంచిర్యాల ప్రజలకు గెలిపించిందో వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం 100% అయిపోయింది. సంవత్సరం రూపాయలు పూర్తి చేసి ఈ ఊరు బాధ్యత కూడా నా మీద ఉంటుంది. సొంతం ఖచ్చితంగా ఈ ఊరికి సంబంధించి ఏదైనా కూడా సరే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇంకో 3 నెలలు 6 నెలలు కూడా మొత్తం ఇక్కడికి సంబంధించి ఈ ఊరికి సంబంధించింది ఫస్ట్ ఊరు, తర్వాత మండలం మొత్తం కూడా పూర్తిగా అన్ని రకాల కాపాడే ఉండే పరిస్థితి ఖచ్చితంగా చేస్తాం. సొంత మండలి కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత చేస్తాం. ఈ శ్రీరామనవమి సందర్భంగా ధర్మపేట కాశీపేట మండలం దాదాపు ఒక 10-15 జనాలు అంటే భోజన కార్యక్రమం కూడా పెట్టింది. కొత్త కాన్స్టిట్యూన్సీ 10-15 జనాలు పైన పెట్టి చేసుకొని ఇక్కడికి ధర్మపేట ఇది ఇక్కడ కూడా 25 సంవత్సరాలు కంప్లీట్ అంటే ఈ కళ్యాణం మాత్రం 26 రోజులు అంటే 25 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఒక తృప్తి ఉన్నది. సో ఇక్కడ గురువు పడినాక 3 నెలలకు రాజకీయాలకు వచ్చాను. ఒక రకం తృప్తి ఉన్నది, ఒక రకం బాధ ఉంది. రాజకీయాలు కాకపోతే నేను కాకపోతే తప్పకుండా ఏదైతే మంచిర్యాల